వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం CN నెంబర్ 01/2018 ALPN టెక్నీషియన్ సంబంధించిన రిజల్ట్ ఈరోజు వస్తుందని మనకు ఆల్రెడీ లాస్ట్ వీక్ నోటీస్లో చెప్పడం జరిగిందండి. అంటే ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్టు, అంటే లాస్ట్ టైం మనకు నార్మలైజేషన్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఆ నార్మలైజేషన్ స్కోర్ ద్వారా ఎవరైతే ఈ CBATకి సెలెక్ట్ అయ్యారో వాటి యొక్క కట్ ఆఫ్ ఎంత అనేది మనకి ఈరోజు ఇస్తారని చెప్పారండి. ఇప్పుడు వాటి యొక్క డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఇంకా RRB సికింద్రాబాద్ వెబ్సైట్లో పెట్టలేదండి. ఇది RRB బెంగళూరు వెబ్సైట్ అండి. ఎవరైనా RRB బెంగళూరు ALP రాసుంటే CBAT2 ఎగ్జామ్ రాసుంటే మీరు ఆల్రెడీ పెట్టడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇచ్చారు కదండి. ఇక్కడ మనకి స్క్రోల్ అవుతుంది చూడండి, CN02 అలాగే ఆ స్క్రోల్ దగ్గర వస్తుంది. అలాగే టు వ్యూ ద నోటీస్ రిజల్ట్ అని ఇక్కడ ఒకటి ఇచ్చారు. అలాగే టు వ్యూ ద స్కోర్ షీట్ ఒకటి ఇచ్చారు. అలాగే కట్ ఆఫ్ ఎంత అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ముందు మనం నోటీస్ చూద్దామండి. నోటీసులు ఏం చెప్పారని ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత మన కట్ ఆఫ్ ఎంత తెలుసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎంత స్కోర్ వచ్చింది, మనం సెలెక్ట్ అయ్యామా లేదా, ఎస్ ఆర్ నో అనేది మనకి డీటెయిల్స్గా చెప్తారు. అయితే ఇదంతా ఏంటనేది నోటీసులో చెప్తానండి. ఒక్కో పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో నేను మొత్తం చదవనండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇది CN1/2018 అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ జరగడం జరిగింది. అది ఎప్పుడు మనకి 21, 22, 23 తారీఖుల్లో జరిగింది, 1వ నెల. అలాగే 8వ తారీఖు 2వ నెల కూడా జరిగిందండి. వీటికి గాను మనకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ రిజల్ట్ క్యాన్సిల్ చేసి నార్మలైజేషన్ స్కోర్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ రోజు రిజల్ట్ ఇస్తారంటే 5/4/2019 రిజల్ట్ ఇస్తారని చెప్పారు. అలాగే మనకి ఈ CBAT ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చి మనకి 16/4/2019 అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అందులో ఆ విధంగా అకార్డింగ్లీ క్యాండిడేట్స్ కెన్ నో వ్యూ ద ఇండివిజువల్ స్కోర్స్ అండ్ దేర్ షార్ట్ లిస్టింగ్ స్టేటస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ బై లాగిన్ త్రూ ద లింక్. మనకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారంటండి. ఆ లింక్లో మనం రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్తో చూసుకోవచ్చు. ఇది మనకి ఎప్పుడు వరకు ఉంటుందంటే 16/4/2019 వరకు ఉంటుంది. మనకి ఈ లింక్ ఎప్పుడు అవైలబుల్లోకి వస్తుందంటే ఈ రోజు నైట్ 11 గంటలకండి. ఆల్రెడీ బెంగళూరు వెబ్సైట్లో రావడం జరిగింది. అది కట్ ఆఫ్ ఎంత ఇవ్వడం జరిగింది. అయితే ఇది మనకి 5/4/2019 రాత్రి 11 గంటల నుంచి ఈ లింక్ అవైలబిలిటీలో ఉంటుంది. ఇక మూడో పాయింట్ చూసుకుంటే, మూడో పాయింట్లు ఏం చెప్పారంటే అండి, మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 8 టైమ్స్. అంటే ఒక పోస్ట్కి 8 మందిని పిలుస్తారండి యాప్టిట్యూడ్ టెస్ట్కి. 8 మందిలో ఒకరు మాత్రమే సెలెక్ట్ అవుతారు. అది 29/2018 దాంట్లో పెట్టిన అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగిందని చెప్పారండి. అలాగే మనకి పార్ట్ A అనేది మెరిట్ బేస్డ్ అండి, పార్ట్ B అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అండి. నార్మలైజేషన్ మార్క్స్ ఇచ్చిన తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ ప్రొరేటెడ్ మార్క్స్ 100 మార్కులు కాబట్టి పార్ట్ B 35 మార్కులు దాటాలండి. అలాగే పార్ట్ A అనేది యాజ్ పర్ రిజర్వేషన్ మీకు ఏ విధంగా ఉందో ఇస్తారు. ఈ 30 దాటి ఈ పార్ట్ Aలో వచ్చిన మెరిట్ ప్రకారంగా మీ కమ్యూనిటీ ప్రకారంగా చూసుకొని కట్ ఆఫ్ ఉంటుంది. అయితే క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద యాప్టిట్యూడ్ టెస్ట్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ షెడ్యూల్డ్ ఆన్ 16/4/2019. ఈ నెల 16/4/2019 ఎగ్జామ్ అండి. సో ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవ్వకుండా ఉంటున్నారో, ఎవరైతే క్వాలిఫై అయ్యారనుకొని ప్రిపేర్ అవుతున్నారో కొద్దిగా స్పీడ్ పెంచండి. ఎగ్జామ్ డేట్ మాత్రం ఫిక్స్ అండి 16/4/2019. ఎందుకంటే చాలామందికి ఈ టైంలో బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి రైట్ చేయడం జరిగింది. సో పోస్ట్ పోన్ చేస్తారో లేదో తెలియదండి కన్ఫామ్గా. ఎందుకంటే ఇక్కడైతే కన్ఫామ్గా ఇవ్వడం జరిగింది 16/4/2019 అని. సో ఈ 5వ పాయింట్ ఏంటంటే అండి, ద కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ విల్ హ్యావ్ ద టెస్ట్ బ్యాటరీస్. ఒక 5 టెస్ట్ బ్యాటరీస్ ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టడం జరిగింది. ఒక్కో టెస్ట్ బ్యాటరీలో మినిమం 42 రావాలండి, స్కోర్ చేయాలి. ఈచ్ టెస్ట్ బ్యాటరీ 42 స్కోర్ రావాలి. అసిస్టెంట్ లోకో పైలట్ సెలెక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఇది కంపల్సరీ అవ్వాలి. దీనికి ఎటువంటి రిజర్వేషన్ ఉండదండి, ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. సో అందరూ సెలెక్ట్ అవ్వాలి. దీనికి ఒక మాక్లింగ్ టెస్ట్ పెడతాడని చెప్పాడు కదండి, అది 10/4/2019 నుంచి 16/4/2019 ఈ లింక్లో మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఈ మాక్లింగ్ టెస్ట్ కంపల్సరీ రాయాలండి. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎలా వస్తుందో మీరు చెక్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇక 6th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. The shortlisted candidates for computer-based aptitude test should produce the vision certificate. ఒక ఫిజికల్ ఫార్మేట్లో విజన్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. A1 స్టాండర్డ్లో ఉండాలి. దీనికి Annexure 6లో ఆల్రెడీ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ 1/2018లో ఉందండి. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక వైట్ పేపర్ మీద మీరు సేమ్ తయారు చేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ విజన్ సర్టిఫికేట్ తీసుకొని ఎగ్జామ్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విజన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని ఎగ్జామ్కి అలౌ చేయరండి.
ఇక 7th పాయింట్ ఏంటంటే ఆల్ ద క్యాండిడేట్స్ షల్ బి అడ్వైజ్డ్ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్ RRB's SMS email to download their exam city information advised of the computer based aptitude test. The e-call letter will be available for download 4 days prior of aptitude test. అంటే మనకి ఈ హాల్ టికెట్ ఈ CBAT ఎగ్జామ్కి హాల్ టికెట్ 4 రోజుల ముందు ఆన్లైన్ వెబ్సైట్లు పెడతారండి, మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక 8th పాయింట్ చూసుకుంటే ద క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫర్ ద aptitude test purely provisional and liable to be cancelled at any stage of recruitment thereafter in case of any inconsistency and deficiency of data furnished. అంటే వీళ్ళు చెప్తున్న 8th పాయింట్ ఏం లేదండి, ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా క్యాన్సిల్ అవ్వచ్చు, ఎప్పుడైనా పోస్టులు పెంచవచ్చు, ఎప్పుడైనా తగ్గించవచ్చు అని దాని గురించి వాళ్ళు ముందు నుంచి నోటిఫికేషన్లో చెప్తూ ఉంటారు. అలాగే మాల్ ప్రాక్టీస్ చేసినా ఏం చేసినా మిమ్మల్ని ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేసే అథారిటీ వాళ్ళకు ఉందని క్లియర్గా చెప్తున్నారండి. సో మీరు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ మీరు ట్రై చేసినా ఏం చేసినా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తామని క్లియర్గా చెప్తున్నారండి 8th పాయింట్లో. సో ఇక 9th పాయింట్ చూసుకుంటే వైల్ ఎవ్రీ కేర్ హ్యాస్ బీన్ టేకెన్ బై ప్రిపేరింగ్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ aptitude టెస్ట్ RRB రిజర్వ్స్ టు రైట్ టు రెక్టిఫై ఎనీ ఇన్అడ్వర్టెంట్ ఎర్రర్. అంటే ఇచ్చిన లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్లో ఏమైనా మిస్టేక్స్ కానీ ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే మాడిఫై చేసే అవకాశం వాళ్ళకు ఉందని చెప్తున్నారండి. ఇక 10వ పాయింట్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ aptitude టెస్ట్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ALP and various post of technician will be published and DV will be start during May 2019. అంటే ఇలా ఇప్పుడు ఎవరైతే CBAT ఎగ్జామ్ అయిందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఎవరైతే టెక్నీషియన్కి ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి అందరూ ఎలిజిబుల్ అవుతారండి. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారంగా మీకు వచ్చిన మెరిట్ ప్రకారంగా మీరు దేనికి సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే May 2019 ఉంటుందని క్లియర్గా 10వ పాయింట్లో చెప్తున్నారండి. సో ఇప్పుడు టెక్నీషియన్కి ఎవరైతే ఓన్లీ టెక్నీషియన్ ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళకి CBAT ఉండదండి. అంటే కొంతమందికి అవకాశం ఉన్నా ALP ఆప్ట్ చేసుకోకపోతే వాళ్ళకి CBAT ఉండదండి. ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఎవరైతే ALP ప్రయారిటీ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే CBAT టెస్ట్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ALP ఆప్ట్ చేసుకోకుండా ఓన్లీ డైరెక్ట్ టెక్నీషియన్ సెలెక్ట్ అవుదామని చెప్పి టెక్నీషియన్ రాసిన వాళ్ళకి, అలాగే ఇప్పుడు ALP CBAT ఎగ్జామ్ అయిన వాళ్ళకి అందరికీ కలిపి మేలో 2019లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి 11th పాయింట్ beware of the thoughts who may misguide to candidate with false promises of getting them selected for the job, illegal consideration. The recruitment process in the RRB examination is fully computerized and the selection is based purely on the merit of the candidates. సో మీరు ఎవరో చెప్పేవి విని మోసపోకండి అని క్లియర్గా చెప్తున్నారండి. ఇదంతా ఫుల్లీ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఎవరు ఎవరిని చేయలేరు, సెలెక్ట్ చేయలేరు అని క్లియర్గా చెప్తున్నారు. సో ఇదండి. ఇంకా 12th పాయింట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ RRB అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ద అప్డేట్స్. ఓకే, వీళ్ళు ఇచ్చే అప్డేట్స్కి మీరు పొందాలనుకుంటే మీ అఫీషియల్ వెబ్సైట్ RRB ఏదైతే ఉందో అది తరువుగా చూస్తూ ఉండాలని చెప్పారండి. ఈ నోటీస్ మనకి 5/4/2019 ఇప్పుడే వచ్చిందండి. సో ఇంకొక మనకి 10 నిమిషాల్లో రిజల్ట్స్ వస్తాయండి, మీరు చూసుకోండి. RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. సో ఇప్పుడు మనం బెంగళూరు బోర్డు చూస్తున్నామండి. బెంగళూరు బోర్డు యొక్క కట్ ఆఫ్ చూస్తున్నాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు బెంగళూరు rrbnc.gy.in వెబ్సైట్లోకి వెళ్తే మీ కట్ ఆఫ్ చూసుకోవచ్చండి. ఇది CN1 2018 ALP టెక్నీషియన్ సంబంధించిన నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టింగ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ aptitude టెస్ట్. ఎవరైతే CBAT సెలెక్ట్ అయ్యారంటే ఈ పాయింట్ కంటే ఎవరైతే ఎక్కువ వచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరు రాసుంటే మీకు 100లో ఉండి 56.6 స్కోర్ వచ్చి ఉంటే మీరు, అంటే ఇది పార్ట్ A అండి, పార్ట్ A స్కోర్ చూసుకోవాలి. పార్ట్ B క్వాలిఫై ఉండాలి, 35 మార్క్స్ వచ్చి. పార్ట్ Aలో మీకు ఈ స్కోర్ వచ్చి ఉండాలి. మీరు గమనించండి, ఇక్కడ ఇచ్చింది పార్ట్ B స్కోర్ మాత్రం కాదండి, ఇది ఓన్లీ పార్ట్ A స్కోర్ యొక్క మెరిట్తోనే సెలెక్ట్ చేస్తారని చెప్పారు. పార్ట్ B అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో మీ పార్ట్ Bలో నార్మలైజేషన్ మార్క్స్, ప్రోరేటెడ్ మార్క్స్ పార్ట్ Bలో 35 దాటి ఉండాలి. ఇప్పుడు పార్ట్ Aలో ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ దాటి ఉండాలి. అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరైతే 56.55 ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అయినట్టు. SC క్యాండిడేట్లో 30.07 ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అయినట్టు పైన. అలాగే కట్ ఆఫ్ అనమాట, అంటే నేను ఇప్పుడు చూపిస్తున్న కట్ ఆఫ్ సెలెక్ట్ అయ్యారు, ఆ పైన ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. అలాగే OBC చూసుకుంటే 48.45 సెలెక్ట్ అయ్యారు. అలాగే అన్రిజర్వ్డ్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 43.70 సెలెక్ట్ అయ్యారు. అలాగే SCలో ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 55.62 సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏమీ ఇవ్వలేదు. అలాగే OBCలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30.24 అనేది కట్ ఆఫ్ అండి. సో ఇది కట్ ఆఫ్, అంటే ఈ పైన పార్ట్ Aలో ఎవరైతే వచ్చారో వాళ్ళు సెలెక్ట్ అయినట్టు. అయితే పార్ట్ B కంపల్సరీగా 35 దాటి ఉండాలి. ఇవి చూడండి.
ఇవి చూసుకున్న తర్వాత మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ అయితే మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది, అంటే సిబిఐటీకి సెలెక్ట్ అయ్యారా లేదనేది ఎస్ఆర్ నో అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో నేను అది చూపించట్లేదు, ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ గంట్ల సైనింగ్ ఆఫ్.